ఇది ఇంకొక దారుణమైన ఘోరమైన అద్భుతమైన నమ్మలేనంత ప్రెగ్నెన్సీ ఇది. ఆయన కూడా నమ్మకం ఇంకా కలగలేదు. ఆశలు కోల్పోయిన టైంలో వచ్చిన ప్రెగ్నెన్సీ. ఏమిటయ్యా విచిత్రమైన ఈ ప్రెగ్నెన్సీ అంటే చెప్తే మీరు నమ్మలేరు, విన్నవాళ్ళు నమ్మలేరు. చివరికి వచ్చింది తెచ్చుకున్న ఆయనే నమ్మలేకపోతున్నాడు. ఇలా కూడా ప్రెగ్నెన్సీలు వస్తాయని. అలాంటి ప్రెగ్నెన్సీ సునీత గారు, సతీష్ కుమార్ గారు, సిహెచ్ సునీత, సతీష్ కుమార్ కామారెడ్డి నుంచి వచ్చారండి. వీళ్ళు డిసెంబర్ 12వ తారీఖున 2024లో మన దగ్గరికి వచ్చారు. భర్త వయసు 35, భార్య వయసు 33. వారికి పెళ్ళయి 14 ఏళ్ళు అయిపోయింది. పొట్టలో ఫైబ్రాయిడ్ అన్నారు, దాన్ని తీయాలన్నారు. ఒక ఆపరేషన్ చేశారు 2017లోనే. పిల్లలైతే పుట్టలేదు. తర్వాత ఐయుఐ చెయ్యాలన్నారు, ఐయుఐలు చేశారు 2019లోనే. ఫెయిల్ అయిపోయినాయి. ఇక లాభం లేదు మేడం, ఏం చేయాలంటే మీ వయసు అయిపోయింది, దుంపనాశనం అయిపోతున్నారు, అర్జెంటుగా ఐవీఎఫ్ చేయకపోతే సర్వనాశనం అయిపోతారని చెప్పి 2021లోనే ఒక ఐవీఎఫ్ చేశారు. అది కూడా ఫెయిల్ అయిపోయింది విజయవంతంగా. ఆపరేషన్ చేశారు ఫెయిల్, ఐయుఐలు చేశారు ఫెయిల్, ఐవీఎఫ్లు చేశారు ఫెయిల్. ఇంకేమున్నాయి టెక్స్ట్ బుక్లో? ఇంతే, రిపీటే. ఇంకే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మళ్ళీ ఆపరేషనో ఐవీఎఫ్ ఐయుఐయో ఇవే చెప్తారు. ఏం చేసినా మాకు ఫలితం రాలేదేంట్రా భగవంతుడా, ఎందుకు ఇలా జరుగుతుంది, మాకు అసలు ఏమైంది? లక్షలు డబ్బులు అయిపోతున్నాయి, ఒళ్ళు గొల్లైపోతుంది ఇంజక్షన్లతో, మాకు ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అని యూట్యూబ్లో వెతుకుతూ ఉంటే మా వీడియో కనపడింది, డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అని. ఇదేం మ్యాజిక్, ఇది మ్యాజిక్కా ఫేకా, ఏందిరా బాబు నిజమేనా? ఇలా ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీలు వస్తాయా? ఐవీఎఫ్లు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీలా? ఆపరేషన్లు అక్కర్లేదా? ఐవీఎఫ్ అనే పదం పలకడా డాక్టరు? ఇలాంటి డాక్టర్ కూడా ఉన్నాడా ఈ భూలోకంలో? అది ఇంగ్లీష్ డాక్టర్ అని చెప్పి గబగబా ఇక్కడికి వచ్చారు. యూట్యూబ్లో వీడియో చూసి ఇక్కడికి వచ్చిన ఎన్ని రోజుల్లో వచ్చిందంటే మీకు ప్రెగ్నెన్సీ? 2 మంత్స్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఎన్నేళ్ళు అయింది పెళ్ళి? 14 ఏళ్ళు. ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు నాన్న 14 ఏళ్లలో. ఐయుఐలు చేసినారా అంది, ఆపరేషన్ చేసినారా అంది, ఐవీఎఫ్ చేసినారా అంది, జస్ట్ మందులతో వచ్చింది 2 నెలల్లో. మరి ఇది ఎలాంటిది? మ్యాజిక్ కదా, మిరకిల్. ఈ మిరకిల్ ఎలా జరిగింది అనేది వారి నోటి ద్వారా విందాం. సునీత, సతీష్ కుమార్ గారు మీరు చెప్పాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. నాకు యాక్చువల్గా యూట్యూబ్లో చూశాను, అంటే తెలిసిన వారు కూడా చెప్పారు, వాళ్ళకి సక్సెస్ అయింది తెలిసిన వాళ్ళు చెప్పారు యాక్చువల్గా. సరే అని చెప్పేసి యూట్యూబ్లో చూశాను, సక్సెస్ రేట్ బాగానే ఉంది. చివరి ప్రయత్నంగా 14 సంవత్సరాలు తిరిగాము, ఒక హాస్పిటల్ తిరిగాము. ఇక డబ్బులు ఖర్చు, సర్జరీలు, థైరాయిడ్, ఫైబ్రాయిడ్ అన్నీ ఉన్నాయి, టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ ఉన్నాయి. చివరి ప్రయత్నంగా ఒకసారి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం సార్. రాగానే కౌన్సిలింగ్తో సరే చూద్దాం ఎట్లుంటుందో. 4 months మీరు టైం చెప్పారు. 4 months తర్వాత కూడా లేదు అంటే అప్పుడు రండి, ఇంకా దాని తగ్గట్టు ఏదైనా ఉంటే చూద్దామని చెప్పారు. సో మ్యాక్సిమం నేను అంతే ఎక్స్పెక్ట్ చేశాను, ఉండొచ్చు, బట్ 6 months వరకు ఏమైనా టైం వస్తుందేమో అనుకున్నాను. దేవుని దయ వల్ల 2nd month లోనే కన్ఫర్మ్ అయిపోయింది. మీ కౌంట్ ఎంత అన్నారు ఇంతకుముందు? 0.5 million. 12/12/24 మా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కౌంట్ 0.5 million, నాట్ 1 million, సగం మిలియన్. బయట 50 millions, 60 millions, 100 millionsకే ప్రెగ్నెన్సీ రావట్లేదు. 0.5 million నుంచి ఎంతకు వెళ్ళాడంటే ఫుల్ కౌంట్కి వెళ్ళాడు 2 monthsలో. ఆవిడికి ఫైబ్రాయిడ్, థైరాయిడ్ చాలా చెప్పారు, లాప్రోస్కోపీలు, హిస్ట్రోస్కోపీలు, ఆఖరికి నువ్వు డోనార్ అనడానికి పోవాలన్నారు. ఎగ్స్ క్వాలిటీ లేవు, ఏజ్ అయిపోయింది అని చెప్పారు. మరి ఆవిడ కడుపులోనే కదా ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఏ ఊర్లో ఎగ్ వచ్చింది మనకి? మనం ఏమన్నా డోనార్ చేస్తాకి ఐవీఎఫ్ చేసామా, నా బొంద చేసామా? ఆవిడ ఎగ్తోనే కదా వచ్చింది, ఆయన కణంతోనే కదా వచ్చింది. మరి కణాలే చచ్చిపోయినాయి అన్నారు, అండాలే లేవు బొమ్మన్నారు. ఐవీఎఫ్ కూడా చేసి వదలపడేశారు, రాలా. మరి వాళ్ళు ఐవీఎఫ్ లేకుండా ఎలా తెప్పించాం మీరు చెప్పండి? అసలు మామూలుగా ఎలా వచ్చింది? ఫస్ట్ 2 నెలల్లో, ఈ 2 నెలలే కదా నేను మందులు ఇచ్చింది. మీకు టెస్టులు చేశా, అమ్మాయికి టెస్టులు చేశా, ఇద్దరికి మందులు ఇచ్చాను, టీకా వేసాను, అంతే నేను చేసింది అంతే. ఈ ఇద్దరికి ఇచ్చిన మందులు సేమ్ ఇచ్చానా, మీ ఇద్దరు విడివిడికి ఇచ్చానా? సేమ్ సేమ్ మందులు వాడారు. 6 నెంబర్ వరకు ఇచ్చారు.
సేమ్ మందులు కరెక్ట్గా క్రిములకి ఇచ్చినవి కరెక్ట్గా కంప్లీట్ అయినాయి, ప్రెగ్నెన్సీ వచ్చేసి 6 కొంచెం ఇంకా కొద్దిగా 6లో సగం ఉంది, ఇంకా అయిపోయింది, ఇక అప్పుడే తట్టుకోలేకపోతుంది ప్రెగ్నెన్సీ బడామ్మని వచ్చేసి. ఆగే వరకు వద్దులే ఇచ్చేద్దాం అనుకుంది, ఇచ్చేసాడు దేవుడు. చూడండి అయ్యా, ఒకే మందులు ఇచ్చా భర్తకి భార్యకి. భర్త కౌంట్ 0.5 నుంచి వెళ్ళిపోయాడు ఫుల్ కౌంట్. భార్య అండాలు క్వాలిటీ లేవు, బాగోలేవు, కానీ అండాలు పెరగట్లేదు, పెరిగితే పగలట్లేదు, పగిలితే వీరికణంతో అతుక్కోవటం లేదు రా అని చెప్పింది. అండము టకటకా పెరిగింది, టకటకా పెద్దదైంది, పక్వానికి వచ్చేసింది, పగిలిపోయింది, వీరికణంతో గుద్దేసుకుంది, కలిసేసింది, పిండం కింద తయారైపోయింది, ప్రెగ్నెన్సీ కింద మారిపోయింది. ఇదేం గొడవ? జస్ట్ మందులతో. నీ వీరికణం తలలేనివి, తోకలేనివి, తలా తోక ఉంటే కదలలేనివి, చచ్చులు పుచ్చులు పనికే రావు పొమ్మన్నారు. మరి ఆయన కణాలు అద్భుతంగా పెరిగినాయి. ఎలా? ఒకే మందులతో. మరి ఒకే పిల్లతో అటు భార్య అండాలు క్వాలిటీ పెరిగింది, ఇటు భర్త వీర్య కణాలు పెరిగాయి. ఎలా? అదే నేను చెప్పింది. అన్నీ బాగున్నా అల్లుడి నోట్లో శనిలాగా పురుగు క్రిమిగాడొస్తాడు. వాడొచ్చి వీర్య కణాలను తలలు తింటాడు, తల లేకుండా చేస్తాడు, తోకలు తింటాడు, తోక లేకుండా చేస్తాడు, తలా తోక నాకెందుకని మొత్తం మింగేస్తాడు, గుండు కొట్టించేస్తాడు, గుండు సున్నా చేసేస్తాడు, 0 కౌంట్ కూడా అయిపోవచ్చు. ఈయనకి ఇంకా 0.5 మిగిలింది, శరీరంలో సత్తు ఉంది కాబట్టి ఇంకా పోరాడుతుంది, కాసిన కణాలు నింపుకుంది, లేదా గుండు సున్నా అయిపోద్ది ఇంకో 2-3 ఏళ్ళు అయితే. అలా భార్య అండాలను కూడా అదే విధంగా దెబ్బ కొడుతుంది. అండాలను కూడా పురుగు వెళ్ళిపోయి ఏం చేస్తుంది? తినేస్తూ ఉంటుంది, డ్యామేజ్ చేసేస్తూ ఉంటుంది, ఎక్కడికక్కడ డ్యామేజ్. విత్తనాన్ని పట్టుకుంది అనుకో, పురుగు ఏం చేస్తుంది? తప్ప చేయొచ్చు, పుచ్చు చేయొచ్చు, మొత్తం మింగి అవతల పడేయచ్చు. అలాగే ఇక్కడ కూడా భర్త వీర్య కణాలైనా భార్య అండాలైనా విత్తనాలు లాంటివి తినేస్తుంది పురుగు. మనం ఆ పురుగుని గుర్తించాం, పురుగుకి బిల్ల పెట్టాం. భర్తకి భార్యకి ఇద్దరికి బిల్ల పెట్టగానే పురుగు చచ్చింది, వీర్య కణాలు బతికి పట్టకండి, పురుగు చచ్చింది, అండం చక్కగా అయిపోయింది, బెడ్ వచ్చేసి. మరి ఈ పురుగు గురించి ఎవరన్నా చెప్పారు? ఒక్క డాక్టర్. స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను కూడా అనుకోలేదు, సరే సార్ చెప్తున్నారు ఏదో విందాంలో ఏముందిలే అనుకున్నా. ఏదో ఈ నెటి తిప్పి అడి తిప్పిన అంత పురుగులు అంటున్నాడు. ఏం పురుగులు అబ్బయ్యా, అంతే ఎవడు చెప్పను పురుగుల గురించి ఈయన చెప్తున్నాడు, ఏం పురుగులు ఇవి అనుకుంటా కూర్చున్నాడు పాపం. వచ్చినప్పుడు కొంచెం డౌట్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అయితే యాక్చువల్గా 4-5 months 6 months వరకు కష్టపడదాం చూద్దాం, ఇది అదే. ఎందుకంటే చాలా ఏళ్ళు అయింది కాబట్టి, మన పెళ్ళి 14 ఏళ్ళు అయింది కాబట్టి, సరే మిగతా వాళ్ళంటే వేరు. మనకు ఫైబ్రాయిడ్ ఉంది, థైరాయిడ్ ఉందన్నారు, సర్జరీలు పోయినాయి, ఐయుఐలు పోయినాయి, ఐవీఎఫ్లు పోయినాయి, కాస్త ఒక 5-6 నెలలన్నా పట్టిద్దిలే గట్టిగా అనుకున్నాను నేను ఆ రోజు. కానీ కౌన్సిలింగ్లో చెప్పాను, నీకు 6 ఐవీఎఫ్లు పోయినా ఒక టీకాతో ప్రెగ్నెన్సీ రావచ్చు, టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ నీ ఒంట్లో ఉన్న 1 monthలో ప్రెగ్నెన్సీ రావచ్చు. ఇది నీ జబ్బులతో సంబంధం లేదు, నీ ప్రాబ్లంతో సంబంధం. ముఖ్యంగా అలా ఎక్కువ పోయిన వాళ్ళే తొందరగా ఇక్కడ వస్తాయి. ఐవీఎఫ్లు పోయి, ఆపరేషన్లు పోయి, సరుగేట్లకి వెళ్ళి, డోనార్లకి వెళ్ళి పోగొట్టుకున్న వాళ్ళు మా దగ్గర తొందరగా గట్టెక్కుతారు. ఎందుకంటే అక్కడ దారి రహదారి కాదు, అది గోదారి. వాళ్ళు గోదావరిలో ముంచేశారు డాక్టర్లు అందరూ, ఐవీఎఫ్ గోదావరిలో, ఆపరేషన్ గోదావరిలో. కానీ బిడ్డ ఎక్కడున్నాడు? రహదారిలో ఉన్నాడు, గోదావరిలో లేడు. ఎంతసేపు ముంచినా నీకు అక్కడ కనపడ్డు. అందుకే ఇది దారి, రహదారి. చక్కగా ఈ దారిలో నీ బిడ్డ గేటు దగ్గరే కనపడతాడు. ఇక్కడ ఎదుకోవటం మానేసి అక్కడ ముంచేశారు, అంతే జరిగింది. సో ఈ దారిలో నడిపించాను. క్రిములు అనే కాన్సెప్ట్ని ఏ డాక్టరు చెప్పట్లేదు ప్రపంచంలో. ఫస్ట్ టైం డాక్టర్ వైఎస్ బాబు చెప్తున్నాడు, ఇది నూతన ఆవిష్కరణ, న్యూ ఇన్వెన్షన్. ఇంకా నీకు టెక్స్ట్ బుక్లోకి రాలేదు, ఇంకా నీకు గూగుల్లోకి రాలేదు. ఎందుకంటే డాక్టర్ వైఎస్ బాబు ఈ ఫార్ములాని ఇంకా అక్కడ టెక్స్ట్ బుక్లో రాయలేదు, గూగుల్లోకి చెప్పలేదు. నీకు ఎక్కడ కనపడుతుంది? ఆ గూగుల్లో కనపడలేదే, డాక్టర్ గారు చెప్పింది. గూగుల్లో లేకపోతే 10 ఏళ్ల క్రితం గూగుల్లో లేనిది ఇప్పుడు గూగుల్లో వస్తుంది. ఎవడో పెట్టాడు దాంట్లో? నువ్వో నేనో కనిపెట్టి గూగుల్కి అప్పచెప్తే గూగుల్ చెప్పిద్ది నీకు. నేను చెప్పకపోతే, నువ్వు చెప్పకపోతే గూగుల్ చెప్పిద్దా? ఎవరో ఒకరు చెప్పాలి, కనిపెట్టాలి, దాన్ని చెప్పాలి, అప్పుడే అప్డేట్ అయ్యిద్ది. ఇక్కడ కూడా అంతే, ఇది ఒక కొత్త ఆవిష్కరణ. క్రిములు అంటే ఉన్నాయి కదా, క్లియర్గా కనపడుతుంది కదా మీకు. కాకపోతే మనకు ఫోన్ చేయవు, నేను వచ్చాను హాయ్ హాయ్ ఫోన్ చేయదు, పోయాయి. మనం కనిపెట్టాలి, దాన్ని కనిపెట్టాలి, ఒంట్లో నుంచి తొలగించాలి. మన పెద్దలు చెప్తారు కదా, సర్పదోషం, నాగదేవత దోషం. ఇవే దేవతలు అనుకోకండి, ఇవి శని దేవతలు. ఉంచుకోకూడదు వీటిని. దేవతలు కదా, ఎందుకు సరిపోగొట్టం, ఉంచేద్దాం, కుదరదు. శని దేవత భర్త ఒంట్లో ఉండకూడదు,
భార్య ఒంట్లో ఉండకూడదు. ఒకవేళ మీ ఇంట్లో ఉన్నా కూడా బిడ్డనైనా పొడిసేస్తాయి, అబార్షన్ చేస్తాయి. అందుకే ఇంట్లో కూడా ఉండకూడదు. అందుకే ఆ క్రిమి మీ ఒంట్లో ఉందని గుర్తించాను. భర్తకు ఉంటే భార్యకి పెట్టాను, భార్యకు ఉందని భర్తకు పెట్టాను. ఇద్దరికి సేమ్ బిల్లలు పెట్టి ఇద్దరు ఒంట్లో నుంచి క్రిముల బురదని కడిగేశాను. క్రిములు ఎప్పుడైతే పోయినాయో ఇన్నాళ్ళు వీరికణాలను డ్యామేజ్ చేసే పురుగు పోగానే వీరికణం బాగుపడిపోయింది. ఇన్నాళ్ళు అండాలను డ్యామేజ్ చేస్తున్న పురుగు పోగానే అండం బాగుపడిపోయింది. చక్కగా పిండం కింద తయారయ్యి జాలీగా బిడ్డగా ఫామ్ అయిపోయింది. అది ఈ కాన్సెప్ట్ని మరి ఎవరు చెప్పకపోవడం వల్ల 14 ఏళ్ల పాటు బిడ్డ లేకోకుండా ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫంక్షన్కి వెళ్ళాలంటే బాధ, పార్టీకి వెళ్ళాలంటే బాధ, అక్కడికి వెళ్ళాక పిలిచాక మరి అందరికీ తాంబూలం ఇచ్చి భార్యకి ఇవ్వకపోతే ఆవిడికి మానసిక వేదన. సొంత వాళ్ళే నా అనుకున్న వాళ్ళు కూడా ఇలా అడుగడుగున అవమానిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియని మానసిక బాధ. దేవుడికి చెప్పుకుందామంటే దేవుడేమో మొర వింటలేదని అదొక బాధ. అందరికీ ఇస్తూ బిడ్డల్ని నాకు ఎందుకు ఇవ్వట్లేదురా తండ్రి, ఎందుకురా దేవుడా ఇలా మమ్మల్ని బాధ పెడుతున్నామని మోగగా ఎన్నో రోజులు రోధించిన బాధ ఎన్నాళ్ళకి విన్నాడు ఆ తండ్రి. చూసారా, వినడమే కాదు నిన్ను చకచకా లాక్కొచ్చాడు. ఒక వీడియో ద్వారా చూపించి లాక్కొచ్చి టకటకా నీకు ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేశాడు. వెయిట్ చేశారు 14 ఏళ్ళు, రావడానికి 1 month 2 monthsలోనే అయిపోయింది. అది కదా టైం వస్తే అంతే. అది కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు, అదే అర్థం. కక్కు అంటే ఏంటి, బిడ్డ. ఆగవై దేవుడు అనుగ్రహం కలగటంత వరకే, కలిగిందా లాక్కొచ్చేస్తాడు. నాలాంటి వైద్యో నారాయణో హరికి అప్పచెప్తాడు, టక్కన నీ బిడ్డను వచ్చే మార్గం చూపిస్తాడు, వచ్చేటట్టు చేసేస్తాడు. సో 14 ఏళ్ళు అయినా దాంట్లో ఒక ఫైబ్రాయిడ్కి ఆపరేషన్ చేయించుకున్నా, ఎప్పుడో 2017లో చేయించుకున్నా కూడా ప్రెగ్నెన్సీ రాంది. ఐయువైలు 2019లో చేయించుకున్నా రాలేదు ఐయువైలు. ఐవీఎఫ్లు 2021లోనే చేయించుకున్నా రాలేదు. ఫస్ట్ టైం జీవితంలో ప్రెగ్నెన్సీ పొందారు. థైరాయిడ్ బిళ్ళలు వాడుతూనే ఉన్నారు. లో కౌంట్ 0.5 మిలియన్స్తో ఇంప్రూవ్ చేసుకుని న్యాచురల్ ప్రెగ్నెన్సీ పొందారు. అండాలు క్వాలిటీ లేదన్నారు, అదన్నారు ఇదన్నారు, కానీ అవన్నీ ఇంప్రూవ్ చేసుకుని చక్కగా ప్రెగ్నెన్సీ పొందారు. మరి వారు పొందటమే కాకుండా సునీత గారు, సతీష్ కుమార్ గారు కామారెడ్డి నుంచి ఇక్కడ వరకు వచ్చి అన్ని వందల ఇంజెక్షన్లు పొడిపించుకుని అన్నిసార్లు మానసికంగా హింస భరించి చివరికి ఈరోజు ఇక్కడ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందామనే సంతోషంతో మీరు కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ పొందాలి, మీరు కూడా లాభం పొందాలి, దేవుని మార్గాన్ని తెలుసుకోవాలని ఒక టెస్టిమోనియల్ కింద మీకు ఇక్కడికి వచ్చి ఇచ్చినందుకు వారి గట్టిగా మనం చప్పట్లతో అభినందన తెలియజేయాలి. చాలా అద్భుతమైన విషయం అండి. దేవుడు దయ కలిగింది మీకు. ఇదే విధంగా బిడ్డని కాపాడుకుని ఆ బిడ్డని చేతిలోకి వచ్చే వరకే ఆ దేవుడిని అలాగే మనం గట్టిగా పట్టుకుని కూర్చుంటే ఖచ్చితంగా బిడ్డ కూడా మీ చేతిలోకి వచ్చేస్తుంది అతి తొందరలో. ఓకే, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇదిగోండి బుక్ తీసుకెళ్ళండి. ఏం తినాలి ఏం తినకూడదు మీ ఆవిడ అనేది ఈ బుక్లో ఉంటుంది, ఇది ఫాలో అవ్వాలి. సరేనా? రైట్, థ్యాంక్ యూ.